సో రాత్రి వేళల్లో గమనించండి, ఒక దోమ ఇది మనకు కలిగించేటటువంటి డిస్టర్బెన్స్ మామూలుగా ఉండదు. అన్ని శబ్దాల కంటే కూడా ఎక్కువగా దోమ చేసేటటువంటి రొద మాత్రమే మనకు ఎక్కువగా వినిపించేటటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే అది సెకన్కి దాని యొక్క రెక్కలను కదిలించేటటువంటి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో దోమ రెక్కలు చేసేటటువంటి కంపనాల యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం, పౌనఃపున్యం అధికంగా ఉంటుంది అని చెప్తాం. మరి పౌనఃపున్యం అధికంగా ఉంటే మనం కీచుదనం అధికంగా ఉంటుంది. కీచుదనం అధికంగా ఉన్నటువంటి శబ్దాలను మనం కాస్త ఇరిటేషన్కి గురయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి మరి ఈ సందర్భంలో దోమ వెలువరించేటటువంటి రొద మనకు డిస్టర్బెన్స్ ఎక్కువగా కలిగిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే ఆ రెక్కలకు, అంటే రెక్కలు కదిలించేటటువంటి వేగం ఎక్కువ లేదా సంఖ్య ఎక్కువ, పౌనఃపున్యం ఎక్కువ, కీచుదనం ఎక్కువ అని చెప్పేసి చెప్తాం.